అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. అందరూ వినాయక చవితి పూజ చేసుకుంటున్నారా? చేసుకున్న వాళ్ళందరికీ హ్యాపీ వినాయక చవితి. ఓ, ఆ బాల్స్ ఏంటి అనుకుంటున్నారా? ఉండ్రాళ్ళ పాయసంలోకి ఉండ్రాళ్ళు. నేను ఇలాంటి పూజలు ఉన్నప్పుడు మా మమ్మీకి హెల్ప్ చేస్తాను. మీలో ఎవరైనా చేయలేని ఉంటారా? ఒకవేళ ఉంటే మీ మమ్మీస్కి మీరు కూడా హెల్ప్ చేయండి. అదిగోండి, నేను మా మమ్మీ కలిసి పూలమాలలు కడుతున్నాము. నేను మా మమ్మీకి పూలు అందిస్తుంటే మా మమ్మీ ఏమో మాల కడుతుంది. ఆ పూలమాలలు బాగున్నాయి కదా. మేమైతే మా ఇంట్లో ఉండ్రాళ్ళ పాయసం ఇంకా పులిహార చేసుకున్నాము. నాకు ఉండ్రాళ్ళ పాయసం అన్నా పులిహార అన్నా చాలా ఇష్టం. ఏమైనా తినేసిన తర్వాత కాలనీ వాళ్ళందరం కలిసేసి పార్క్లో పూజ చేసుకుంటాం అన్నమాట 11 o'clockకి. అందుకే మేము 10 o'clock కల్లా మా మమ్మీ వాళ్ళు రెడీ చేసేసారు పూజకి. అదిగోండి, వినాయకుడు చాలా బాగున్నారు కదా. మేమైతే ఎకో ఫ్రెండ్లీ గణేష్ని ప్రిఫర్ చేసాం. మీరు కూడా ఎకో ఫ్రెండ్లీ గణేష్ని ప్రిఫర్ చేయండి. చూడండి, ఆ గణేశుడి దగ్గర దీపం వెలిగించగానే గణేశుడు ఎంత బాగున్నారు కదా. మేమైతే పూజ చేసినప్పుడు మా తమ్ముడు ఆడుకుంటున్నాడు. మేమందరం సీరియస్గా పూజ చేస్తే వాడు ఆడుకుంటున్నాడు ఒక కారుని టాయ్స్ పట్టుకొని. మేమందరం కూర్చుంటే ఆ బాల్ ఇసురుతున్నాడు. ఆ బాల్ తెచ్చి ఇవ్వడానికి మళ్ళీ సర్వెంట్స్ కావాలంట. ఇంకోసారి ఇసరుకు అని చెప్తే ఆ స్పూన్లో బాల్ పెట్టుకొని పాకెట్లో వేస్తున్నాడు. అసలు ఎంత అల్లరి తమ్ముడు అంటే నా తమ్ముడు, అసలు ఎవరు చెప్పినా మాట విండు. అదిగోండి, పూజ అయిపోయింది. చెప్పాను కదా ఏమైనా తినేసి వెళ్తామని. అందుకే పూజ అయిపోయిన తర్వాత తిందామనేసి మేము పూజ చేసేసుకుని కొంచెం టైం ఉన్నప్పుడే తినేసి గబగబా పార్క్కి వెళ్ళాము. అదిగోండి, పార్క్లో పూజ అయిపోయాక మేము చాలా లేట్ అయిపోయాం. పూజ అయిపోయాక వెళ్ళామన్నమాట. బట్ ఏమీ పర్లేదులే అని చెప్పేసి వాళ్ళు ప్రసాదం పెడుతున్నారు. దండం పెట్టుకొని ప్రసాదం తీసుకొని వెళ్ళాం. చూడండి, పూజ అయినప్పుడు దండం పెట్టలేదు, ఇప్పుడు పెడుతున్నాడు మా తమ్ముడైతే. పూజ అయిపోయిన తర్వాత దండం పెడుతున్నాడు. సో వన్స్ మోర్ హ్యాపీ గణేష్.